రెడ్మీ నోట్ 13 ప్రో ఈ మొబైల్ని ఒక 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 10 డేస్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాను ఈ మొబైల్లో. అండ్ 26,000 రూపీస్కి ఈ ఫోన్ని మనం కొనొచ్చా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో మీ టైం వేస్ట్ చేయను, డైరెక్ట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీకు బాక్స్ కంటెంట్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వన్స్ అన్బాక్సింగ్ వీడియో చూడండి, అక్కడ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుస్తాయి. జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. నేను చెప్పట్లేదు, జస్ట్ పాజ్ చేసి చూసుకోండి. డైరెక్ట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఇది కంప్లీట్లీ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది బ్యాక్ సైడ్, కాకపోతే మ్యాట్ ఫినిష్ అనమాట. సో మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు, మీరు కేసు లేకుండా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది కోరల్ పర్పుల్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంటాయి. వైట్ అయితే చాలా బాగుంది, వైట్ ఒక మార్బుల్ లాగా ఉంది. బెటర్ కోరల్ పర్పుల్ కన్నా వైట్ తీసుకోండి, చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, చాలా మంచి విషయం. అండ్ ఈ ప్రైస్ లో 26,000 రూపీస్ పెట్టినా కూడా వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయలేదు. అండ్ ఐఆర్ బ్లాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా మీరు పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే అనిపించదు, కానీ మీకు బాగానే ఉంటుంది, చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. ఇది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ స్క్రీన్ అనమాట ఇది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు వైడ్ బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ స్ట్రీమ్ చేయొచ్చు. విజువల్లీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు 1.5K AMOLED డిస్ప్లే కాబట్టి అసలు ఎక్కడ వంకబట్టడానికి లేదు, చాలా బాగుంటుంది. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వీళ్ళు చెప్పడం 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అంటున్నారు, కానీ నాకేమో అంత అనిపించలేదు. 1800 నిట్స్ ఉన్నట్టయితే అనిపించలేదు, బట్ సన్లైట్ లో మాత్రం బాగానే కనిపిస్తుంది. మీకు ఇందులో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు, పైన కింద 2 స్పీకర్స్ ఉంటాయి. సో సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ ఉంది, బట్ క్లియర్ గా లేదు. ఒక క్లారిటీ అనేది క్లియర్ గా లేదు, కొంచెం అది ఒకటే సెట్ చేసి బాగుండేది. బట్ ఓవరాల్ గా మీరు మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళైతే మాత్రం మీకు ఖచ్చితంగా డిస్ప్లే అనేది సాటిస్ఫై చేస్తుంది. డిస్ప్లేలో మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఇది నాకు డౌట్ వచ్చింది, ఇది ఎందుకంటే ఇది ప్రాసెసర్ అనేది ఆ బడ్జెట్ కి సెట్ అయ్యే ప్రాసెసర్ అయితే కాదు. సో బాగా టెస్ట్ చేశాను, ప్రాసెసర్ బాగా టెస్ట్ చేశాను. ఇది మీకు 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే ఇది మీకు ఇంచుమించు 5,60,000 వరకు స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్ లో కూడా బాగా స్కోర్ చేసింది. ఇంచుమించు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ కూడా బీట్ చేసింది. స్కోర్స్ లో మాత్రం ఇది బీట్ చేసింది, కానీ రియల్ టైం పర్ఫార్మెన్స్ లో మాత్రం మీకు అంత తో పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఇది ఇందులో మీరు BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడొచ్చు, లేదంటే HDR ఎక్స్ట్రీమ్ లో కూడా ఆడొచ్చు. గేమ్ ఆడుతున్న సేపు మాత్రం మీకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20-30 మినిట్స్ వరకు బాగానే ఉంటుంది, కానీ ఒక హాఫ్ అన్ అవర్ దాటిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా ల్యాక్స్ నోటీస్ చేస్తారు. అండ్ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ రీచ్ అవుతుంది. నేను ఏసీ పెట్టుకుని 28 degrees ఏసీ రూమ్ టెంపరేచర్ 28-29 ఉంది. అంత టెంపరేచర్ లో కూడా మీకు ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడినప్పుడు ఇంచుమించు 40 degrees టెంపరేచర్ రీచ్ అయింది. ఈ జనవరి టైంలోనే ఇంత టెంపరేచర్ రీచ్ అవుతుందంటే రేపు మే నెల వచ్చిందంటే మాత్రం ఇంకా చాలా హీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవర్ హీటింగ్ ఇష్యూ అని చెప్పను, కానీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం ఈ ఏరియాలో కెమెరా ఈ పంప్ ఉంది కదా, ఈ ఏరియాలో మాత్రం ఖచ్చితంగా మీరు వామ్ ఫీల్ అవుతారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం 40-41 దాకా రీచ్ అయింది. అండ్ తర్వాత నేను Antutu బెంచ్ మార్క్, CPU థ్రాటిల్ టెస్ట్, 3D బెంచ్ మార్క్ టెస్ట్ అన్ని వర్స్ పెట్టి రన్ చేశాను. ఇవన్నీ మీరు చేయరు, బట్ నేను టెస్ట్ చేయాలి కాబట్టి చేశా. అంటే ఇది చేసినప్పుడు ఏంటంటే టెంపరేచర్ అనేది మాక్సిమం టెంపరేచర్ రీచ్ అవుతుంది. సో అలా చేసినప్పుడు ఇది మాక్సిమం టెంపరేచర్ 43 degrees టెంపరేచర్ రీచ్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే గేమింగ్ అయితే ఈ ఫోన్ పనికిరాదు. సో గేమ్స్ ఆడుతున్నా ల్యాగ్ వస్తుంది, అండ్ గేమ్ ఆడుతున్నా మాత్రం హీట్ అవుతుంది ఫోన్. జనరల్ యూసేజ్ లో మాత్రం మీకు అంత హీటింగ్ ఏమి అనిపించదు, బట్ గేమ్స్ ఎక్కువ ఆడేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా హీట్ అయితే నోటీస్, ఇక్కడ అంతా వామ్ గా అనిపిస్తుంది. సో బెటర్ గేమింగ్ కోసంగా మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. గేమింగ్ కోసం మాత్రం ఈ ఫోన్ కొనవాకండి. ఖచ్చితంగా మీరు 30 minutes తర్వాత ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తారు, కొంచెం వామ్ ఫీల్ అవుతారు. బెటర్ గేమర్స్ మాత్రం ఈ ఫోన్ అవాయిడ్ చేయండి. జనరల్ యూసేజ్ కి అట్ట చిన్న గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమ్స్, గంటల పడి హై గ్రాఫిక్స్ లో గేమ్స్ ఆడతా అనుకుంటే మాత్రం ఇది మీకు సెట్ అవ్వదు. నెక్స్ట్ కెమెరాస్, ఇది బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ HP3 సెన్సార్ తో వస్తుంది, మంచి సెన్సార్ ఇది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో డే లైట్ లో బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఫోటోస్ తీసుకుంటే చాలా మంచి ఫోటోస్ వస్తున్నాయి. జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ అని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అసలు బ్యాక్ కెమెరాతో మాత్రం చాలా మంచి ఫోటోస్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో కూడా అక్కడక్కడ డిటెక్షన్ మిస్ అవుతుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మాక్సిమం మీరు కెమెరా యూస్ చేసి మీరు 1x, 2x, 4x అండ్ 10x వరకు డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. 10x లో మీకు క్వాలిటీ బాగానే వస్తుంది. లైక్ టెంపుల్స్ అట్లాంటివన్నీ తీసుకుంటే బాగానే వస్తుంది, కానీ హ్యూమన్ ఫేసెస్ తీసుకుంటే మాత్రం కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. 10x జూమ్ చేసినా కూడా మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు 4K 30 FPS లో, బట్ EIS ఉంటుంది అనమాట, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో EIS వల్ల ఏంటంటే మీకు 4K 30 FPS కూడా మీకు స్టేబుల్ గా వస్తుంది అనమాట. అంత షేకింగ్ అనిపించట్లా, చాలా మైన్యూట్ షేక్స్ అనమాట. చాలా మంచి స్టేబుల్ గా వస్తుంది వీడియో. స్టడీ మోడ్ ఆన్ చేస్తే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ అవుతుంది. OIS మీకు 1080p 30 FPS లో ఉంటుంది. 1080p 30 FPS మాత్రం వీడియోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ కెమెరా యూస్ చేసి. కాకపోతే స్లైట్లీ స్కిన్ టోన్ అనేది కొంచెం వామ్ అయినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్ నియర్ టు స్కిన్ టోన్స్ అయితే లేవు, అది కొంచెం వామ్ కలర్ లో అనిపిస్తా ఉంది. బట్ ఫోటోస్ మాత్రం బాగా వస్తున్నాయి. వీడియోస్ లో మాత్రం కొంచెం స్లైట్లీ వామ్ వస్తుంది. డే టైమ్ లో మాత్రం బ్యాక్ కెమెరా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నైట్ టైమ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ అంత లో లైటింగ్ లో కూడా మీకు డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. స్లైట్ గా నాయిస్ వస్తున్నా కూడా వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. బ్యాక్ కెమెరా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు
డిసప్పాయింట్ అయ్యాను. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బట్ అవుట్డోర్ లో మీరు ఫోటోస్ చూస్తుంటే ఓకే బానే వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా బానే వస్తున్నాయి. 2-3 ఫోటోస్ చూస్తున్నా కూడా పోర్ట్రేట్ షాట్స్ అని ఎడ్జ్ డిటెక్షన్ అంతా కూడా బానే ఉంది. అవుట్డోర్ లో బానే ఉంది. బట్ వీడియో అనేది చాలా షేకింగ్ గా వస్తుంది. ఫ్రంట్ మీకు కనీసం EAS కూడా లేదు, బాగా షేకింగ్ గా వస్తుంది ఫుటేజ్. మీరు నడుస్తుంటే మాత్రం వ్లాగ్స్ ఎవరైనా అట్లా వ్లాగ్స్ షూట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇదైతే అసలు మీకు పనికిరాదు. చాలా షేక్ అవుతుంది వీడియో అయితే. వీడియో క్వాలిటీ బాగానే వస్తుంది కానీ అంత షేకింగ్ గా ఉన్నప్పుడు మీకు ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా వేస్టే. సో వీడియో ఫుటేజ్ అనేది అంత నచ్చలేదు. అండ్ నైట్ టైం మాత్రం అసలు పనికిరాదు అనమాట కెమెరాస్. మామూలు ఫోటోస్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా నాయిస్ వస్తుంది. వీడియో అయితే చెప్పక్కర్లేదు, చాలా నాయిస్ వస్తుంది. ఫ్రంట్ క్యామ్ మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు కానీ బ్యాక్ కెమెరా మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఫ్రంట్ క్యామ్ కూడా అవుట్డోర్ లో మీరు ఫోటోలు తీసుకుంటే బాగానే ఉంది కానీ వీడియోస్ లో కొంచెం షేకింగ్ గా ఉంది. అండ్ నైట్ మోడ్ లో మాత్రం బాగాలేదు. బట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మాత్రం మీరు చాలా మంచి ఫోటోస్ చూసుకోవచ్చు. ఓవరాల్ గా బ్యాక్ కెమెరాస్ లో మాత్రం నన్ను బాగా సాటిస్ఫై చేసింది. ఫ్రంట్ క్యామ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ బ్యాటరీ ఇది 5100 mAh బ్యాటరీతో వస్తుంది. 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే వీళ్ళు 67 watts ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి ఫోన్ ఛార్జ్ చేస్తే హాఫ్ అన్ అవర్ లో ఇంచుమించు 70% ఛార్జింగ్ అవుతుంది. 100% ఛార్జ్ చేయడానికి మీకు ఇంచుమించు 55 minutes టైం పడుతుంది. 0 to 100 55 minutes లో మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ డిశ్చార్జ్ మాత్రం ఇది ఈజీగా మీకు ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా ఈజీగా 5100 mAh అంటే ఈజీగా మీకు ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. చెక్ చేశాను. రెగ్యులర్ యూసేజ్ గా ఇన్స్టాగ్రామ్ కొంచెంసేపు, గేమ్స్ కొంచెంసేపు అట్లా ఆడినా కూడా మీకు ఈజీగా ఫుల్ వర్కింగ్ అయితే వస్తుంది. బ్యాటరీలో మాత్రం అలాంటి ప్రాబ్లం లేదు. అండ్ దాంతోపాటు ఇది డ్యూయల్ 5G సపోర్ట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు. 2 సిమ్లు వేసుకోవచ్చు. రెండిట్లో 5G పనిచేస్తుంది. 5G సిగ్నల్ క్వాలిటీలో మాత్రం నాకు ఎలాంటి ఇష్యూ కనిపించలేదు. యాజ్ ఆఫ్ నౌ నా స్టూడియోలో మాత్రం వేరే డివైస్ లో ఎంత 5G సిగ్నల్ వస్తుంది, దీనిలో కూడా అంతే వస్తుంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఇందులో MI డైలర్ ప్రొవైడ్ చేశారు. MI డైలర్ ఏంటంటే మీరు కాల్ రికార్డింగ్స్ చేసుకున్నప్పుడు అవతల పర్సన్ కి నోటిఫికేషన్ ఇప్పించదు. మంచి విషయం. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. సో యాక్యురసీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా రెడ్మీ నోట్ సిరీస్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకోవడం బాగుంది. ఎక్కడ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అండ్ IP54 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. 54 అంటే మీకు జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ వరకే, డైరెక్ట్ గా నీళ్ళలో ముంచకండి, జస్ట్ వాన్ చిలుకుల వరకు సర్వే అవుతుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు MIUI 14 తో వస్తుంది. Android 13 తో వస్తుంది. హైపర్ఓఎస్ అయితే ఇన్బిల్ట్ ఇవ్వట్లేదు. బట్ ఈ మొబైల్ ఇప్పుడు ప్రెసెంట్ కొంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు కానీ ఒక 1 month 2 months సేల్స్ అట్లా ఉంటే మాత్రం ఇది మీకు హైపర్ఓఎస్ అప్డేట్ అయితే ఇచ్చేసి ఉంటారు. సో మీరు డైరెక్ట్ గా బాక్స్ నుంచి ఫోన్ బయట దిగానే అప్డేట్ లో చెక్ చేస్తే మీకు హైపర్ఓఎస్ అప్డేట్ అయితే వచ్చేసి ఉంటుంది. మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే Android 13 దగ్గర. సో వీళ్ళు చెప్పడం 3 years Android అప్డేట్స్ అంటున్నారు. అంటే 16 వరకు వస్తుంది. 14, 15, 16 Android 16 దాకా వస్తుంది. కాంప్యూటర్ లో ఉన్న Poco X6 Pro మీకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తో వస్తుంది. అది మీకు గేమింగ్ లో చాలా బాగుంటుంది. అది మీకు రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ రివ్యూ కూడా వస్తుంది. మీరు ఉంది ఫోన్ కూడా. ఇది ఒకటి Android 13 కాకుండా Android 14 ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైసింగ్ 8GB RAM 128GB మోడల్ బేస్ మోడల్ వచ్చేటప్పటికి 26,000 రూపాయలు తీసుకొచ్చారు. 26,000 రూపాయలకి ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. 26,000 రూపాయలకి అయితే అసలు అది వర్తే కాదు. ఎందుకంటే గేమింగ్ పనికిరాదు. ఇది బ్యాక్ కెమెరాస్ ఒకటే బాగున్నాయి, ఫ్రంట్ క్యామ్ బాగాలేదు. మళ్ళీ 26,000 రూపాయలకి నేనైతే రికమెండ్ చేయను. బట్ కార్డ్ ఆఫర్స్ లో అవి కలుపుకొని ఏదంటే సేల్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ డ్రాప్ అయినప్పుడు 22, 21 ఆ ప్రైస్ లో వచ్చిందంటే మాత్రం చాలా మంచి డీల్. 20 నుంచి 22,000 రూపాయల లోపు ఈ ఫోన్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అంత మించి పెట్టాల్సిన అవసరం లేదని అయితే నాకు అనిపించింది. 22,000 రూపీస్ పర్ఫెక్ట్ ప్రైసింగ్ అనమాట ఈ ఫోన్ కి. 23 అంతవరకు కానీ 26 అనేది కొంచెం ఓవర్ ప్రైసింగ్ అని అనిపించింది. 22,000 ఆ 23,000 ఈ ఫోన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అంతకుమించి మాత్రం ప్రైసింగ్ పెట్టబాకండి. మెయిన్లీ గేమర్స్ కి ఫోన్ మనకి రాదు. గేమ్స్ కోసం ఈ ఫోన్ కొనాలంటే మాత్రం వద్దు. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, అంతవరకు అయితే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ Poco X6 Pro అండ్ Redmi Note 13 కూడా ఉంది. అది కూడా రివ్యూ మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో వస్తుంది. ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వాటి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై.